హాయ్, హలో, నమస్తే. ఒక మంచి విషయం. ఎప్పుడు కూడా పొరపాటుని తేలికగా వదిలివేయకూడదు. ఒక్కొక్కసారి ఆ పొరపాటే మన జీవితాన్ని మార్చేయవచ్చు. చిన్నదే అయినా మన భవిష్యత్తుని గందరగోళం చేయవచ్చు. పొరపాటు జరిగిన తర్వాత దాన్ని సీరియస్గా తీసుకోవడం కన్నా అసలు పొరపాటే జరగకుండా చూసుకోవాలి. సమస్య ఎవరిలో ఉందో వారిని పరిష్కరించాలి కానీ దెబ్బ తగలని చోట మందు రాస్తే దెబ్బ తగ్గిపోదు కదా. ఎక్కడ తగిలిందో అక్కడే రాయాలి. తప్పు చేయని వారి మీద నిందలు వేస్తే ప్రయోజనం ఉండదు. మాట్లాడేటప్పుడు అరిచే ముందు కాస్త ఆలోచించి మాట్లాడాలి మిత్రమా. ఏదైనా సమస్య మొదటి దశలో ఉన్నప్పుడే దాన్ని పరిష్కరించాలి. లేకపోతే అది సాల్వ్ చేయలేనంత ప్రమాదంగా మారుతుంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే దాని ప్రభావం చాలా ప్రమాదకరంగా మారుతాయి. ఒకటి, మన మాట తీరు మార్చుకోవాలి. లేకపోతే వల్ల కాకపోతే నలుగురిలో మాట్లాడడం మానుకోవాలి. నా మాట తీరంతే అంటే ఎదుటి వాళ్ళకి ఎక్కడో కాలుతున్నట్లుంటుంది. కొంచెం తెలుసుకోండి, మారండి. ముట్టాళ్ళతనంగా మాట్లాడకండి. నోరు మూసుకుంటే మహోత్తమం. కొన్ని సంబంధాలు అద్దె ఇల్లు లాంటివి. వాటిలో నువ్వు ఎంత ప్రేమగా ఉన్నా, ఎంత నిజాయితీగా ఉన్నా వాళ్ళు ఎప్పటికీ మనవాళ్ళు కాలేరు. నిజం. ఒక మగాడు సర్వస్వాన్ని మర్చిపోయేది మాత్రం తన భార్య కౌగిలిలో ఉన్నప్పుడు మాత్రమే. ఆ బంధం అంత గట్టిది మిత్రమా. ఇది నిజం. ఆ బంధంలో బాధలు, కష్టాలు, నిస్పృహలు, నిరాశలు, టెన్షన్, స్ట్రెస్ అన్నీ మర్చిపోగలరు. తెలుసుకో మిత్రమా, ఇది ముమ్మాటికి నిజం. అనుభవం.